జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కర్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్ మోస్ట్లీ నైఫ్. వందే యువపథం వందే యువపథం వందే యువపథం వందే మాతరం. ఈ యువపథం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నది. ఇది మోర్ ఆఫ్ ఎ డిబేట్, స్టూడెంట్స్ లో మీతో జరిపించేది. ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో యువత ఉన్న దేశం భారతదేశం. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు 25%, అంటే 120 కోట్లు. సుమారు 35 కోట్లు. మన రాష్ట్ర జనాభా 8 కోట్లు అయితే దాంట్లో 2 కోట్ల మంది 18 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఈ యూత్ అనేది ఒక వర్గంగా ఏర్పడింది. వాళ్ళ భవిష్యత్తు గురించి మనం అందరము ఒక సామాజిక సమస్యగా కాదు, ఒక సోషల్ ఇష్యూగా డిస్కషన్స్ చేసి దాంట్లో ఉన్న సమస్యలను, వాటి పరిష్కారాలను కూడా ఒక షార్ప్ ఫోకస్ లో తీసుకొని రావాలి. యూత్ పాలసీస్ కూడా రావాలి. కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలంటే యూత్ లోనే డిబేట్స్ జరిపించాలి, మీ అభిప్రాయాలు చెప్పాలి. అది వినడానికే, అది మీతో చెప్పించడానికి, డిబేట్ జరిపించడానికి తీసుకొచ్చిన కార్యక్రమం పేరు యువపథం. గతం 10 ఏళ్లుగా మన రాజకీయం అంతా అవినీతి పరంగా మారిపోయింది. కాబట్టి అటువంటి రాజకీయాలందరినీ మనం ఇంటికి పంపించేసి మనకు న్యాయం చేస్తారు అన్న రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మనం అటువంటి రాజకీయం ఎన్నుకోవాలంటే మనము రైట్ వేలో నడవాలి. ఒకసారి మనం ఓటేసేటప్పుడు 1 నిమిషం ఆలోచించి ఇతను మనకు న్యాయం చేస్తాడు అని ఆలోచించి ఓటేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయంలో యువతలకు కూడా అవకాశం ఇస్తే మంచిదని అనుకుంటున్నాను. నువ్వేం చేయాలనుకున్నావు రాజకీయంలో? ఫస్ట్ కరప్షన్ గురించి తగ్గియాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్ లో ఎక్కువ స్టడీస్ అవ్వాలి. సరిగ్గా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, అంత నిరుద్యోగులే. అది మెయిన్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరికైనా ఓటు హక్కు ఉందా? మన తల్లిదండ్రుల్లోని అవేర్నెస్ తెచ్చి, రిలేషన్స్ అందరిలోని అవేర్నెస్ తెచ్చి, మనకి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు అనే నాయకుడిని ఓటేసి ఎన్నుకోవాలి. సమాజంలో మార్పు తీసుకురావాలి. తల్లిదండ్రులను కూడా మార్చాలి ఓటేసేటప్పుడు. దీని గురించి ఎవరైనా కామెంట్ చేస్తారా? క్వశ్చన్స్ అడుగుతారా? ఇప్పుడు ప్రస్తుతం అందరూ వస్తూ ఉంటారు, అడుగుతారు మాకు ఓట్ చేయండి, మాకు ఓట్ చేయండి అని. కానీ ఎవరికో ఒకరికి ఓట్ చేస్తామని చేసేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఆలోచిస్తారంటే, ఓట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చీర కానీ డబ్బులు కానీ ఇస్తారు. ఆ ఓట్ చేసిన అదైనా వస్తుందని వాళ్ళు ఇస్తారు. పోనీ అలాంటి వాళ్ళకి కాకుండా నిజాయిగా ఉన్న వాళ్ళకి, అనుకునే వాళ్ళకి వేస్తారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మాత్రమే చూస్తారు. మరి తర్వాత 2 days ఎలక్షన్స్ అని అయిపోయిందో దాన్ని పట్టించుకోరు. అలాంటి వాళ్ళకన్నా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఒక చీర, ఒక డబ్బుల కోసం అన్నా ఓట్ చేసే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు. వాళ్ళు ఎలక్షన్ తర్వాత పట్టించుకోకపోయినా ఎవరికైనా పట్టించుకొని ఒక ఆలోచనలో ఉండిపోయినారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డబ్బు కోసం ఒక 100 రూపాయలైనా 1000 లక్షల లాభమే కదా అని ఓట్ చేసే పరిస్థితి ప్రజలు వచ్చేసారు. మార్చడానికి చాలా కష్టం. ఇది మార్చాలనుకుంటే యువకులు చాలా కష్టం.
కొండలత ఏమంటుంది, ఎట్లాగో ఈ రోజు చీర వస్తుంది, 500 రూపాయలు వస్తుంది, అది తీసుకొని ఓటేస్తున్నారు, రేపు అది కూడా రాకపోతే అది మీరు మార్చాలంటున్నారా లేకపోతే ఆ మోడల్ బాగుందంటున్నారా? మార్చాలంటే కష్టం అంటున్నాను. మార్చాలంటే కష్టమా అసంభవమా? కష్టం, అసంభవం కాదు. కష్టపడి మార్చుతారు సమాజాన్ని. నా వంతు కృషి చేస్తాను. ఇంత చక్కని పాయింట్ కూడా చెప్పినందుకు మనకి ఒక సీఎం వచ్చిందంటే మన కాలం మీద పడిపోతాం. అంటే దే డూయింగ్ ద సీఎం పొజిషన్ బిహైండ్ అవర్ లేబర్ పొజిషన్, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఫర్ దెమ్, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ లేబర్స్. మనం సీఎం కదా అని దేవుడు అనుకోకూడదు. దే ఆల్సో షోయింగ్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. హ్యావ్ టు మెన్షన్ ఇట్ మైండ్. మీరు ఎవరిని రెస్పెక్ట్ చేయాలంటే కానీ దేవుళ్ళని భావించద్దండి. మీ పని కూడా మీరు దేవుళ్ళగా భావించండి. మనకే పెట్టింది కానీ అవన్నీ పెట్టి ఒక నాయకుడు కావాలి కాబట్టి ఆ నాయకుడిని సీఎం అంటారు. అవన్నీ మనకి మంచి చేస్తారు కాబట్టి అతన్ని దేవుడిని కొద్దిమంది పల్లెటూరులో పూజిస్తారు సార్. డ్యూటీ బట్ 30% అవ్వాలి కదండి. నేనేమంటున్నానంటే అమెరికాలో ఒబామా గారు ఒక లేబర్ని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి తన డిగ్నిటీని తను రెస్పెక్ట్ చేశారు. కానీ ఇండియాలో అయితే ఒక సీఎం కనిపిస్తాడే కాళ్ళ మీద పడిపోయి ఓ అని పూజిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు పట్టించుకోరు. సీఎం వచ్చాడంటే చాలు అంతే. ఇంకా ఆ ఏరియా అంతా ఒక సందడిగా మారిపోతుంది. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఆలోచించారు, బాగా మంచి చేస్తారు అని చేస్తుంటారు. ఒక 90% చెడు చేస్తుంటే 10% మంచి చేస్తున్నారు. అది మనకి మంచిగా అనిపిస్తుంది అంతే. పాజిటివ్ చూడాలి కానీ పాజిటివ్ అనేది మనకు మంచి అని కాదు, నెగటివ్ గా తీసుకోవాలి. నెగటివ్ గా ఎక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి పాజిటివ్ గా మార్చుకోవడానికి ట్రై చేయాలి మేడం. అందుకే మరి ముందు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు హక్కుని చాలా మంది మాట్లాడారు. ఇక్కడ చాలా మందికి ఓటు హక్కు తెలుసు, తీసుకోవాలి, వేయాలి, ఓటు వేయాలి అని. కానీ బయటికి వెళ్ళి అధికారుల దగ్గర చుట్టూ తిరిగి లేదంటే ఓటు హక్కు నిజంగా క్యాండిడేట్ వేడా అని ప్రశ్నించినప్పుడు తిరిగి ధైర్యంగా సమాధానం చెప్పి దాన్ని సాధించుకొని రావడమే యూత్. అది అందరికీ తెలుస్తుంది. ఇటువంటి విషయాన్ని చాలా ఎందుకంటే ఈ అనుభవం నాకే లేదు కాబట్టి చెప్తున్నాను. చాలా విషయాలు చూస్తుంటారు ఇవన్నీ. కానీ యూత్ అంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు చెప్తున్నాను. మీరు చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది చూస్తుంటారు. కొంతమంది ఇష్టానుసారంగా వెళ్తుంటారు. పేరెంట్స్ ని గౌరవించారు, తోటి మిత్రులను గౌరవించారు, ఆఖరి ఉపాధ్యాయులను కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా యూత్ ఇలా వెళ్తూ ఉంటే దాన్ని మార్చేది ఎవరు? మన రాష్ట్రంలో చూసినట్లయితే చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే విద్యుత్ సమస్య. ఈ విద్యుత్ సమస్య ఇంతమంది చూశారు. మనం ఇంతకుముందు మనం శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా మనకు పవర్ కట్ వచ్చింది. అంటే దీనికి ఏమని అంటే రాజకీయాల్లోకి యువత రావాలి. యువత రావాలి అని అంటే యువతే ఫస్ట్ స్టార్ట్ చేసి ఏ ఉద్యమాల ఆవిర్భవించి దాని తద్వారా దాన్ని మన రాజకీయాలకు రావాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.